హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నూస్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో బిర్యానీతో ఈక్వల్గా పోటీ పడే టమోటో రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రైస్ని చాలా సింపుల్గా అండ్ త్వరగా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. దీనిని మనం పెరుగు చట్నీ లేదా ఏదైనా గ్రేవీతో కాంబినేషన్గా తీసుకోవచ్చు. ఈ టొమాటో రైస్ చేయడానికి నేను నార్మల్ బియ్యం అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా యూజ్ చేయొచ్చు. నేను 1.5 గ్లాస్ బియ్యం తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు కానీ ఒక అరగంట కానీ నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళని తీసుకోవాలి. ఈ నీళ్ళలో ఒక 3 కానీ 4 కానీ టమోటోలను పైన కొంచెం కట్ చేసి వేయాలి. దీంతోపాటు ఒక 5 నుంచి 6 ఎండుమిర్చి వేయాలి. ఈ ఎండుమిర్చి వచ్చేసి కారం ఎక్కువ ఉంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 10 నుంచి 11 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసేసి వేయాలి. కొంచెం సాల్ట్ కూడా వేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా మగ్గేలా పైన మూత పెట్టేసి ఉడికించాలి. ఇలా ఒక 10-15 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టాలి. తర్వాత మనం ఇలా పొట్టు పట్టుకుంటే ఊడొచ్చేస్తుంది. సో ఈ టమోటోలో మిగిలిన 2 టమోటోలకు కూడా నీట్గా పొట్టు తీసి పక్కన పెట్టుకో. ఇలా పట్టుకుంటే పొట్టు ఊడొచ్చేస్తుంది. సో మీకు టమోటో టేస్ట్ ఇంకా ఎక్కువ కావాలి అంటే నేనైతే 3 తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే ఇంకా 2-3 టమోటోస్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న 1 గ్లాస్ బియ్యానికి అయితే ఇవి సరిపోతాయి. ఇలా నీట్గా తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ యాడ్ చేయకుండా మెత్తటి పేస్ట్ లాగా చేసి ఈ పేస్ట్ని పక్కన పెట్టాలి. ఒక గిన్నె తీసుకొని మనకు ఎసరుకు కావాల్సిన నీళ్ళని వచ్చేసి వేడి చేయాలి. ఇంకొక స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 1/2 స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగం, ఏలకలు, బిర్యానీ ఆకు వీటన్నిటిని వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయలను సన్నగా తరిగి వేయాలి. ఈ ఉల్లిపాయ కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి వేయించాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ జీడిపప్పు పలుకుల్ని కూడా వేసి కొంచెం దోరగా వేయించాలి. ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీని ఇందులో వేయాలి. ఈ టమోటో ప్యూరీ వచ్చేసి మీకు ఎక్కువ అవుతుంది అంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. ఇంకా కావాలనుకునే వాళ్ళు కొంచెం పెంచి అయినా వేసుకోవచ్చు. ఇలా వేసి మనం నీట్గా అంతా కలిసేలా కలుపుకొని కాసేపు ఈ ఆయిల్లో మగ్గనివ్వాలి. కాసేపు బాగా వేగిన తర్వాత ఇందులో నూనె కొంచెం సపరేట్ అవుతుంది. అలా సపరేట్ అయ్యే వరకు వేయించాలి. అలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు గ్యాస్ స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం పక్కన నానబెట్టి కడిగి పెట్టుకున్న రైస్ వచ్చేసి ఇందులో వాటర్ అంతా తీసేసి రైస్ని ఇందులో వేయాలి. ఇలా రైస్ వేసిన తర్వాత ఈ టమోటో గ్రేవీ ఇది అంతా రైస్కి బాగా పట్టేలా నీట్గా కలపాలి. ఇలా బాగా కలిసేలా కలిపిన తర్వాత మనం ముందుగా హీట్ చేసి పెట్టుకున్న నీళ్ళను వచ్చేసి ఇందులో వేసి ఒకసారి బాగా కలపాలి. ఈ స్టేజ్లో మనకు ఒకవేళ సాల్ట్ సరిపోలేదు, ఉప్పు టేస్ట్కి తగ్గట్టు అన్నట్లయితే మీరు అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టేసి కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను నేను.
ఇంతే అండి, చాలా సింపుల్గా టొమాటో రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నాన్ వెజ్ స్టైల్లో ఉంటుంది. స్మెల్ కూడా నాన్ వెజ్ బిర్యానీస్ రిలేటెడ్గానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.